హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్సాప్లో నెంబర్ సేవ్ చేయకుండా మెసేజ్ ఎలా పంపాలి అనే దానిపై ఈ వీడియోలో మీకు వీడియో చేయడం జరుగుతుంది. మనం ఎప్పుడైనా జిరాక్స్ షాప్ కానీ లేదా మనకి ఇతడు తెలియని వ్యక్తులు తొందరగా వాట్సాప్ మెసేజ్ పంపించండి లేదా డాక్యుమెంట్ షేర్ చేయండి అని మనం కంపల్సరీ వాళ్ళ నెంబర్ తీసుకొని ఇప్పుడైతే మనం ఈ వీడియోలో నెంబర్ సేవ్ చేసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ లేదా ఏదైనా మెసేజ్ పంపించాలంటే డైరెక్ట్గా పంపించవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకి కాల్ లాగ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ కాల్ లాగ్లో ప్లస్ సింబల్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు సర్కిల్ చేసి చూడండి, అక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు న్యూ లింక్, కాల్ ఏ నెంబర్, న్యూ కాంటాక్ట్ అని కనిపిస్తుంది. అక్కడ కాల్ ఏ నెంబర్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి డైల్ ప్యాడ్ అయితే ఓపెన్ అవుతుంది. డైల్ ప్యాడ్ ఓపెన్ తర్వాత ఎవరికైతే మనం మెసేజ్ చేయాలనుకుంటున్నామో లేదా వాయిస్ కాల్ చేయాలనుకున్నామో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద మెసేజ్ సింబల్ కాల్ లాగ్ అనేది కనబడుతుంది కదా, మెసేజ్ సింబల్ మీద వాళ్ళు మెసేజ్ పంపించినట్టయితే చూడండి. ఇప్పుడు నేను అక్కడ సింబల్ మీద మెసేజ్ క్లిక్ ఇస్తున్నాను. ఇక్కడ క్లిక్ ఇవ్వగానే మనకి డైరెక్ట్గా మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మెసేజ్ టైప్ చేసి పంపించడం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.